మహాలక్ష్మి నగర్ క్రీస్తు సభలు కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం మహాలక్ష్మి నగర్లో ప్రేయర్ హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ పాస్టర్స్ ఎస్ సువర్ణరాజు ఆధ్వర్యంలో క్రైస్తవ సువార్త ఉజ్జీవ మహాసభలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ సువార్త గాయకులు కీర్తన అండ్ సంకీర్తన మరియు సూర్యప్రకాష్ చిట్టీలు ఆలపించిన క్రైస్తవ గీతాలు అందరినీ ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా సభల నిర్వాహకులు పాస్టర్ ఎస్ సువర్ణరాజు మాట్లాడుతూ ఈ నెల 8, 9, 10, 11 తేదీల్లో 4 రోజుల పాటు క్రైస్తవ సువార్త ఉజ్జీవ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు ముఖ్య ప్రసంగికులుగా ప్రముఖ దైవ సందేశకులు రెవరెండ్ బి జెర్మియా హైదరాబాద్ వారు విచ్చేయనుండగా రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, రెవరెండ్ పండు డేవిడ్ రాజులు పాల్గొని దైవ సందేశాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ మరియు పరిసర ప్రాంతాల క్రైస్తవ సమాజమంతా మహాసభలకు విచ్చేసి బైబిల్ వాక్య సందేశాలను తిలకించి దివ్య ఆశీస్సులను పొందాలని కోరారు. అనంతరం రెవరెండ్ ఎం జోసెఫ్ కిషోర్ బైబిల్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పి జోసెఫ్, పి జాకబ్ సామ్యూల్, ఎస్ అబ్రహం, ఎస్ ప్రకాష్, సాల్మన్ రాజు, ముత్తానగర్, సుందర్ నగర్, తిమ్మాపురం సంఘ సభ్యులు, అధిక సంఖ్యలో క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తబడాలి. మార్పు లేని వారికి మార్పు రావాలి. ఆర్థికంగా చిరిగిపోయిన వారు మళ్ళా చిగిరించాలి. తండ్రి, నీ సేవకులు వాక్యం చెప్తుండగా పరిశుద్ధాత్మ చేత నింపబడి నాయన ఆ వాక్యం మా మధ్యన పని చేయాలి ప్రభు. ఇదిగో ఒకవేళ మీరు రోగాలతో వచ్చారేమో నాకు తెలియదు, బాధలతో వచ్చారు, ప్రభు మిమ్మల్ని స్వస్థపరచగలడు. యేసు ప్రభు మిమ్మల్ని తాకగలడు. యేసు ప్రభు మీ జీవితానికి వెలిగివ్వగలడు. హల్లెలూయా. ప్రేమ గల మా తండ్రి, నీలాంటి దేవుడి ఎంతైనా దీవెనకరం, ఆశీర్వాదకరం. కాకినాడ మహాపట్నంలో ఘనమైన దేవుని సేవ చేసినటువంటి దారిజన్లో జోసెఫ్ చెన్నై మన మధ్య ఉండుట మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. వారి పనులను మన సంఘాన్ని ప్రేమించి చేసినందుకు వారికి ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ మరి సమయంలో వారి 5 minutes చెప్పాలి అని ప్రభు వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం. నామను గణపరిచినటువంటి కీర్తనాలు సంకీర్తన సిస్టర్స్ కు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చేయాలి వారు జ్ఞాపకం చేసినందుకు మేము ఎంతైనా ప్రభుకి రుణస్తులై ఉన్నాం. మేమందరము మరి మా తాతయ్య గారి యొక్క మంగళం, వారు చేసిన ప్రార్థన, వారు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ఈరోజు వారి సంతానమైన మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా తల్లి గారు, మా తాతయ్య గారి యొక్క జ్యేష్ఠ కుమార్తె, అలాగే మా నాన్నగారు, మా తాతయ్య గారి యొక్క అల్లుడు, వారి ప్రోత్సాహంతోనే ఉత్తనగరంలో మరి సేవ ఏర్పాటు చేయడానికి గల కారణం. దాని బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రభుకి మేము ఎంతైనా రుణస్తులై ఉన్నాం. మరి సమయంలో మరి మా సంఘం తరపున యూత్ వారు ఉన్నారు. మరి మగవారు వారు ప్రత్యేకంగా పాట పాడాలి అని వారు ఆశిస్తున్నారు. దాంతో మరి చర్చ్ యూత్ వారు మరి పురుషులు వేదిక మీదకి వచ్చి ప్రత్యేకమైన పాట పాడి దేవుని యొక్క నామాన్ని వ్యాపరించాలి అని ప్రభు ప్రేమతో వారికి సమయాన్ని ఇస్తా ఉన్నాను. ప్రభుని ఆరాధన చేసుకోండి. ఎవరు అనాలోచనగా ఉండద్దు. కొద్ది నిమిషాలు ప్రభు ప్రేమను మాపై చూపిన తండ్రి వయ్యా.
చెప్పండి, నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉన్నాడు. ఇలా చాలా విషయాలు చెప్పగలను. నా భార్య కూడా బ్లడ్ క్యాన్సర్ 76% బతకదని చెప్పారు. అన్ని భయంకరం, ఇక బ్రతికే స్థితి లేదు, రాని రోగం లేదు. కానీ యేసు ప్రభు నన్ను ఎలా ముట్టాడో అలా రాముని కూడా ముట్టాడు. క్యాన్సర్ లేదు ఇప్పుడు. స్తోత్రం. ఇంకా బతికే ఉంది, తేవాలి కానీ మాకు కూడా చర్చిలో ప్రార్థన అవుతుంది, లేకపోతే తీసుకొచ్చి చూపిస్తుంది. ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది. ఆ డాక్టర్లు అందరూ చచ్చిపోద్ది, ఒళ్ళంతా క్యాన్సర్ పట్టేసింది, ఎముకలు విరిగిపోతాయి, ముద్దలాగా అయిపోద్ది, ఈమెని బాత్రూమ్ కూడా ఒంటరిగా తీసుకెళ్ళదని చెప్పారు ఆ డాక్టర్. అదే డాక్టర్ వచ్చి, దేవుడు గొప్పవాడు, నీ భార్యలో ఇప్పుడు క్యాన్సర్ లేదు, 0 క్యాన్సర్ అన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని దగ్గర దేవుణ్ణి నమ్ముదాం, దేవుని మీద ఆధారపడదాం. దేవుడు చచ్చిపోలేదు. ఈ రోజు కూడా నిన్ను స్వస్థపరచగలవాడు. చేతులు పైకి స్తోత్రం పెట్టాడు. ఆయన నీ కుటుంబాన్ని మార్చగలవాడు. ఎంత మొండోడైనా బండోడైనా యేసు ప్రభు తాకితే ఒక్క నిమిషంలో మారిపోతాడు. హల్లెలూయా. నిరాశపడద్దు, నిస్పృహపడద్దు. అయ్యో ఏంటి మా జీవితం, ఏంటి మా కుటుంబం, నేను అలా అనుకున్నాను, ఏంటిలో బాబు పాస్టర్ కానీ ఇలాగైపోయింది, ప్రతి రాయవేలు తీసుకెళ్ళిపోయింది, అలా బోర్డు మీద తెలుసుకుందామని, ఏంటి ఎలాగైపోయింది బతుకు, ఏంటి ఎలా వదిలేశాను, సంఘాన్ని వదిలేశాను, 6 నెలలు ఆసుపత్రిలో కూర్చున్నాను. అలాగే రాని రోగం లేదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ రాత్రి దైవజనులు వచ్చారు, వారు మంచి వాక్యం చెప్తారు. ఈ 3 దినాలు కూడా పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మళ్ళా తిరిగి గొప్ప కార్యాలు, ఇప్పుడు అపోస్తుల దినాల్లో జరుగుతున్న కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయి. తంతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. కానీ ప్రార్థన చేస్తే సంఘము విస్తరించింది. కనుక ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. వాక్యముతో నింపబడాలి. ఈ 3 రోజుల కూటాల్లో దేవుని కార్యాలు మీ కుటుంబాల్లో జరగాలి. కనుక అలాగే దేవుడు ఈ 3 దినాల కూటాన్ని చక్కగా నడిపించాలని కోరుతూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి నాకు కొంత టైం ఇచ్చిన సుమన్ రాజు గారికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన ఈ సమయంలో మీరు ఆత్మీయ తల్లిగా మన మధ్యలో ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఈ రాత్రి దేవుడు తన ఆత్మసాంఖ్య మన మధ్య ఇచ్చి నిలబడుతున్న తన సేవకు తన స్వచ్ఛాత్మ మరుగుపరుచుకుని ఈ రాత్రి చేరి వచ్చి మనందరితో ప్రభు ముఖాముఖిగా మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభు అడిగిన వేసారు, నాతో మాట్లాడి నీ మాట కొరకు ఎదురు చూస్తున్నా. ఈ రాత్రి వాక్కు బయలువెలుచుండగా అనేక మంది హృదయాలు నీ వాక్యం వినటకు సిద్ధపడాలి. ప్రభావం పెన్నడుతున్నది పీడ భూములని రాత్రి సేవకులు నీ వాక్యమును అందిస్తుండగా అనేక మంది మనోనేత ప్రార్థన చేసుకుందాం.
ఆరాధిస్తున్న గొప్ప దేవుని బట్టి స్తుతిస్తూ అందరం కలిసి ప్రభు యొక్క నామాన్ని గంపదాము. హల్లెలూయా. వారి బిడ్డలను దీవించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. యేసు ప్రభు నా రక్షకాన్ని స్తుతులు తండ్రి. నాయన ఈ ప్రాంతంలో ప్రభ నాయన తండ్రి మీరేమ సేవలు ప్రభ నాయన స్తోత్రములు దేవాలయ ప్రాంతంలో అంతర్ది నాయన తండ్రి మీరు దర్శించి అనేక ఆత్మలు రక్షించి ప్రభ ఈ విధంగా ప్రభ నాయన సభ జరగడానికి ఒక చెబుతున్నందుకే మీకు వందనాలు చెల్లించున్నాను ప్రభా. స్తోత్రములు ప్రభా. నా రక్షక పరిశుద్ధుడా జీవాధిపతి జీవం మీకు వందనాలు ప్రభు. స్తోత్రములు నాయన